హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ మహాసభలైతే జరుగుతా ఉన్నాయి. వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే రీసెంట్ డేస్‌లో హిందూ మతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే హిందూ మతానికి సంబంధించిన గుడులకి సంబంధించిన భూములుంటాయి గదా! మనందరికీ తెలుసు పూర్వం రోజుల్లో రాజులు గుడులకి చాలా వందల ఎకరాలు దానంగా ఇచ్చేటోళ్ళు. కాపోతే అది క్రమక్రమంగా కొంతమంది అధికారుల చేతిలో పడి, రాజకీయ నాయకుల చేతిలో పడి ఆ భూమి అనేది ఆక్రమించుకోబడుతుంది. వీటన్నిటిని కూడా పరిష్కరించాలి. అలాగే హిందూ మతంలో ఎవరెవరైనా అన్యమత ఉద్యోగులు పనిచేస్తుంటే వాళ్ళందరినీ కూడా వేరే డిపార్ట్‌మెంట్‌లకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. హిందూ మతంలో ఓన్లీ హిందువులు మాత్రమే ఉంచాలి అని చెప్పేసి ఒక రకంగా వాళ్ళు డిమాండ్‌లయితే పెట్టడం జరిగింది. అలాగే హిందూ మతాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత, హిందూ మతాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇదే గాక మరొక కీలకమైన వ్యక్తి కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ఎవరంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖమైన గేయ రచయిత అనంత శ్రీరామ్. ఆయన చాలా పాటలకి తన యొక్క లిరిక్స్ కూడా అందించడం జరిగింది. అయితే రీసెంట్‌గా ఆయన 'కల్కి' సినిమా మీద తీవ్ర స్థాయిలో విమర్శలైతే చేయడం జరిగింది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు 'కల్కి' సినిమాలో కర్ణుడిని ఒక హీరోలాగా చూపెట్టడం జరిగింది. యాక్చువల్లీ అంటే మహాభారతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, మహాభారతం యొక్క నీతి ఏంటంటే పాండవులు మహాభారతంలో హీరోలు. ధర్మం వైపు ఉన్నవాడు. కాతే కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు. అయితే ఇలాంటి సందర్భంలో కర్ణుడిని ఒక హీరోలాగా చూపెడుతూ మిగతా పాండవుల్ని అంటే మహాభారతంలో పాండవుల్ని ఒక రకంగా తక్కువగా చూపెడుతూ మహాభారతాన్ని ఒక రకంగా వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది ఒక నీతికి, మహాభారతానికి, హిందూ మతానికి వ్యతిరేకం అని చెప్పేసి అంతా శ్రీరామ్ పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రీసెంట్ డేస్‌లో చూసుకుంటే ఆ సినిమాలో వక్ర భాష్యాలతో పాటు రకరకాలుగా అంటే హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళని కించపరచడం, అలాగే హిందూ మతానికి సంబంధించిన పీఠాధిపతుల్ని కించపరచడం వీటన్నిటిని కూడా ఆయన పేర్కొంటూ 'కల్కి' సినిమా మీద ప్రధానంగా టార్గెట్ చేయడం జరిగింది. మహాభారతాన్ని వక్రీకరించారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఇష్యూ మీద సినిమాకి సంబంధించిన నాగ్ అశ్విన్ ఎలా స్పందిస్తారనేది ఇక్కడ చూడాలి మరి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి.